హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 40. మరి పార్ట్ 40 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, ఈ సిరీస్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోలోని ప్రతి పాత్రని మీరు గమనించాలి. మన సిరీస్ లో ప్రతి ఒక్క పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది దోస్తులు. మరి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. మా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో, చూసుకుంటాం మేడం, దాందేముంది. గంగాధర్, సార్. ప్రియా, ఇతను మన స్వప్న వల్ల బామర్దంట. అవునండి, తెలిసింది నాకు కూడా. మా అన్న మీ గురించి మస్తు చెప్పిండు సారు. మా అన్న మీ దగ్గరనే పని చేస్తాడట కదా? అవునవును. మొన్న స్వప్న కూడా ఇక్కడ కలిసింది. మా తోటి కూడా చెప్పింది మేడం మీ గురించి. మీ అంత మంచోళ్ళే ఉండరని చెప్పింది. అది కాదు కానీ కొంచెం మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేసి చెప్పండి. జ్వరం గాని అలాంటివి ఏమైనా వస్తే. జ్వరం ఏమన్నా వస్తే ఖచ్చితంగా చెప్తాం మేడం. మళ్ళీ ఏమన్నా అయితే మాకే రిస్క్ కదా. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫోన్ మాట్లాడిస్తాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది కొత్తగా కట్టారా బిల్డింగ్? మా హాస్టల్ ఈడు ఉండబట్టి 15-16 ఏళ్ళు అవుతుంది. కొత్తగా కట్టించిండు మా సారు. ఆ బిల్డింగ్ పాత అయిపోయింది, ఇక అది ఊల్పేసుడేనట. మీరెప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము ఒక 5 ఏళ్ళు అయిందమ్మా, గంతే. ఇక మాకు కూడా ఒక చిన్న రూమ్ కట్టించింది సారు, మేము ఈయనే ఉంటాం ఇక. అంటే ఏ టైంలోనైనా మీరు ఇక్కడే ఉంటారన్నమాట? అవునమ్మా, ఇక్కడనే ఉంటాం. అన్ని చూసుకుంటాం ఇక మేమే. ఫుడ్ అది ఇది మొత్తం మేము ఇద్దరమే. మొత్తం బాధ్యత సార్ మాకే అప్పగించిండు. ఫోన్ నంబరు అది ఒకటే ఉందా? అవు సారు, హాస్టల్ నంబరు ఇచ్చినా కదా మీకు ఫామ్ లో నింపి. ఇక నేను ఇచ్చిందేమో నా నంబరు, పర్సనల్ నంబరు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు సారు. మీకు కావాలంటే నా నంబర్ కూడా ఇస్తాను మేడం. ఇవ్వమ్మా, మీకైతే కాల్ చేయొచ్చు కదా. చెయ్యమ్మా, పర్లేదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళని పిలుస్తా. గట్టిగా కేకేస్తే వాళ్ళే వస్తారు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. మాకు అర్జెంట్ వర్క్ ఉండి మేము వెళ్లాల్సి వస్తుంది. మీరు ఏం భయపడకండి మేడం, ఇంట్లో లెక్కనే ఉంటది. మీరు ఫుడ్ చూసిండు కదా, ఫుడ్ మంచిగా ఉంటే అయిపోయా. ఫుడ్ మంచిగా ఉంటది. ఇక మీ రూమ్ లో మీరే అన్ని పెట్టుకున్నారు, బెడ్లు అవి ఇవి. ఇంకేంది మేడం, ఇల్లు లెక్కనే ఉంటది. ప్రియా, నేను ఒకసారి అభి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్ళండి, నేను వస్తాను. మరి బాయ్స్ హాస్టల్లో ఉండేది ఎవరు? అది మాకు తెలియదు మేడం. అది ఎవరో, మాకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు మాత్రం గర్ల్స్ హాస్టల్లో 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారా? అవునా మేడం. పిల్లలు, నేను ఎక్కువసేపు మీతో మాట్లాడను. మళ్ళీ మీకు ఏడుపు వస్తుంది, నన్ను వెళ్ళనివ్వరు. మీరు మళ్ళీ ఏడవనని మాట ఇచ్చారు నాకు, ఓకేనా? ఓకే అత్తయ్య. ఇక అందరికి అట్లా ఏడతారు మేడం. పిల్లలు తల్లిదండ్రులు ఏడ్చుడే ఏడ్చుడు. ఒక సంవత్సరం అయినాక వాళ్ళకి అలవాటు అవుతుంది కానీ ఇక సంవత్సరం దాకా గివే ఏడుపులు. కొందరు పిల్లలు అయితే ఉండనే ఉండరు, ఇడిచిపెట్టి పోతారు. పోని వీళ్ళ ముందట ఇప్పుడు ఏం మాట్లాడద్దు. సరే మేడం. ఇక మంచిగా ఉంటారు అందరూ, అసలు ఏడవనే ఏడవారు. పిల్లలు మంచిగా చదువుకుంటారు, బుద్ధిమంతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎట్లా మీరు వస్తారు కదమ్మా, వారం 10 రోజుల కోసం రానే వస్తారు. మంచిగా వస్తారు, తింటారు, బయట తిరుగుతారు, పోతారు, అయిపోయి మళ్ళా. వింటున్నారు కదా, వీళ్ళే వార్డెన్ అంకుల్, వార్డెన్ ఆంటీ. ఆ అంకుల్ వాచ్మెన్ కూడా. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. పిల్లలు మంచిగా బుద్ధిమంతులు లెక్కనే ఉన్నారు కదా. ఇక్కడ పిల్లల్ని చూడాలమ్మా మీరు. అలా బట్టలు అలా కథలు సింగిడి పింగిడి ఉంటారు. వాళ్ళందరినీ చూసి నా పిల్లలకి తయారైంది. నేనేం తయారైనమ్మా, మంచి లేవన్నా బట్టలు? బానే ఉన్నాయిలేండి. నేను శృతి, తను కారుణ్య. శృతి కారుణ్య. కారుణ్య, ఏమైంది? ముఖమంతా ఎట్లా పెట్టినావు? ఇక ఫస్ట్ టైం కదా, గట్లనే ఉంటది బెరుకు. ఇక 3 రోజులు సెలవులేనా, బడి లేదా ఏం లేదు. మంచిగా ఆడుకోండి మేడం. ఇక్కడ వీళ్ళకు పక్కకు గ్రౌండ్ కూడా ఉన్నది. షటిల్, వాలీబాల్, ఒక రూమ్ లో క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ లు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి బోరే కొట్టదమ్మా, మంచిగా ఆడుకుంటారు. వింటున్నారా పిల్లలు? మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, అల్లరి మాత్రం చేయకండి. ఓకే, పిల్లలు అల్లరి చేసేటట్టున్నారా మేడం? అల్లరి ఏం చేయరు, చక్కని తల్లులు. పిల్లలు ఊరు నుంచి వచ్చారు కాబట్టి అమాయకంగా ముద్దుకున్నారు. ఇక్కడ పిల్లల్ని చూడమ్మా. మంచిగానే ఉంటారు. ఇక్కడ పిల్లలకి ఏమైంది కానీ? ఏమైందే, అందరు మంచిగానే ఉంటారు. మేము మంచిగా స్ట్రిక్ట్ ఉంటామమ్మా, పిల్లలు చెప్పినట్టు వింటారు. మీరు మాకు ఫోన్ చేయాలంటే ఈ ఆంటీ అంకుల్ దగ్గరకు వచ్చి చేయండి. ఎవరికైనా చేయొచ్చు.
అమ్మకి నాన్నకి. ఊకే వేసుడు కుదరదమ్మా. ఒక వారం రోజుల వరకు మీ ఇష్టం ఇక. వింటున్నారా నాన్న? ఉమ్, అలవాటు కావాలి మేడం. అలవాటు అయ్యేదాకా గట్లనే ఉంటది. మీకు కావాలి, వాళ్ళకి కావాలి. మీకు కూడా ఇడిచిపెట్టి పోబుద్ది అయితే లేనట్టున్నది కదా. మీకు ఇద్దరు ఆడపిల్లలా మేడం? కాదు, నాకు ఒక కొడుకు. అవునా? మరి వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు మా అన్నయ్య పిల్లలు. మేనకోడల్లా? గదే అత్తయ్య అత్తయ్య అంటారు. నేనైతే మీ పిల్లలే అనుకున్నా. అయినా మీ పోలికలు మస్తు వచ్చాయి ఇద్దరికి. మంచిగున్నారమ్మా ముగ్గురు. కరెక్ట్ 15 days కి మేము వచ్చేస్తాం మళ్ళీ. అమ్మ నాన్నలకి ఏం చెప్పమంటారు? చెప్పు కారు. నాన్నని హెల్త్ బాగా చూసుకోమని చెప్పండి అత్తయ్య. అలాగే. మరి అమ్మకి అమ్మని తమ్ముని నాన్నతో పోట్లాడొద్దని చెప్పండి. అలాగే. శృతి నువ్వు బేట ఏం చెప్పమంటావు? నాన్నకి నేను బాగానే ఉన్నానని చెప్పండి. మరి అమ్మకి అమ్మకి కూడా నేను బాగానే ఉన్నాను, బాగానే తింటున్నానని చెప్పండి. అలాగే. అమ్మ పోతున్నారా ఇక? అక్క వచ్చినవా? స్వప్న మీ ఇల్లు ఇక్కడే ఉందన్నావు కదా? ఇక్కడనే అమ్మా, వెనుకనే అక్కిల్లు. చెప్పిన కదమ్మా, ఈయన మా బామ్మర్దే, నా మొగుని తమ్ముడు. ఈ మేనగోడల మీద ఏం రద్దు పెట్టుకోకండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి చూస్తా. అదే చెప్తున్నా. మన ముగ్గురు ఫోన్ నంబర్లు, హాస్టల్ నంబరు అన్ని ఇచ్చేసిన. నా నంబర్ అమ్మ దగ్గరనే ఉంది కానీ అమ్మ ఇక పని ఇప్పుడు వద్దు కదా, బంద్ చేసుడేనా? మేము వచ్చే ముందు రోజు ఫోన్ చేసి చెప్తాము, ఇల్లు క్లీన్ చేసి పెట్టు అంతే, పనేం లేదు. ఇక అప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుడు అంతే కదమ్మా. మీరైతే వచ్చి ఉందాం అనుకుంటలేరా? ఇక తెలీదు స్వప్న, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఈ సంవత్సరం అయితే అక్కడే ఉంటాం మోస్ట్లీ. అవునా? సరే సరే. ఏ పిల్లలు, నేను గిన్నె ఉంటా మీ హాస్టల్ వెనక. ఎప్పుడన్నా మంచిగా అనిపించకపోతే చెప్పుండి మీ వార్డెన్ మేడంకి. అవునే చెల్లె? అక్క. పిల్లలు మనోళ్ళే, వాళ్ళు ఎప్పుడన్నా నాతోటి మాట్లాడతా అంటే పిలిపి నన్ను, సరేనా? సరే అక్క. ఇంకేంది మేడం, ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేదు ఏం లేదు. మీ ఆయన ఎలాగో మా సార్ కిందే పనిచేస్తున్నాడు కదా, ఎప్పుడే అవసరం వచ్చినా నీకే చెప్తాంలే. నాకే చెప్తారు గాని నాకు తెలుసమ్మా మీ గురించి. మరి ఇక నేను వెళ్తాను స్వప్న. ఆయన ఎదురు చూస్తుంటారు. బాయ్స్ హాస్టల్లో కూడా పరిచయం పెంచుకోవాలి కదా. పోండి అమ్మా. మరిది నీకెవరన్నా తెలుసా బాయ్స్ హాస్టల్లో? వాళ్ళు ఎవరో ఏమో కదండి. ఎప్పుడన్నా ఒకసారి కనబడితే పలకరిస్తారు అంతే. వాళ్ళు మహారాష్ట్రలో మరి ఎక్కడోళ్ళు, మన దేశపోలు కాదు. పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చినట్టున్నారమ్మా, మనకెక్క తెలియదు. కానీ వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. పదండి పిల్లలు పైనకి. మీరు మొన్న వచ్చినప్పుడు రూమ్ చూసిండు కదా? చూసాం సార్. ఈ పిల్ల మంచిది, కారుణ్య. ఆమెకు పేదోళ్ళు పనోళ్ళని ఏం తెలియదు తేడా, అందరితో మంచిగా ఉంటది. ఏం కారుణ్య? ఆంటీ, నా బిడ్డ కూడా ఇంట్లోనే ఉన్నది, తెలుసా మీకు? అవునా ఆంటీ? తెలీదు. మీ పక్క పొంటి రూమ్ లో అనుకుంటా. మౌనిక అని ఒక పిల్ల ఉంటది. ఆ పిల్లను నా బిడ్డ ఇద్దరు దోస్తులు. ఇంకో రూమ్ లో కూడా ఉన్నారు దోస్తులు దీనికి. ఈ ఇద్దరు ఒకటే రూమ్ లో ఉంటారు. అవునా ఆంటీ? ఇక ఉండంగా మా కనబడుతుంది అన్ని తెలుస్తాయి మీకు. మరి నేను పోతానా? అన్నం తినే ఏలైతుంది. మీరు తిన్నారా లేదా? ఇంకా తినలే ఆంటీ. కరెక్ట్ 1:30 కాగానే కిందికి రావాలి. హాస్టల్ రూల్స్ అయితే స్ట్రిక్ట్ గా పాటించాలి. మళ్ళా లేట్ గా వస్తే అన్నం సరిపోదు. మళ్ళా నాకు లేదు నీకు లేదు అనద్దు. అందరు ఒకటేసారి దిగాలి. సెలవులైనా కాలేజ్ ఉన్నా ఏ టైం అయినా అందరు ఒకసారి దిగాలి. కాలేజ్ ఉంటే ఈయన పక్కకి కాబట్టి వచ్చి తినిపోండి. ఇవన్నీ ఆ మేడం చెప్పలేదా? చెప్పిందో లేదా అని నేను చెప్తున్నాక. చెప్పింది ఆంటీ అత్తయ్య. ఇంకేంది, అన్ని జాగ్రత్తలు చెప్పే పంపింది. ఇక పోండ్రి, గోడిసేపు పండుగ పోండ్రి. 1:30కు వచ్చి తినిపోండ్రి. నువ్వు కూడా తినేంది అక్క, ఇన్ని వేడి వేడి అన్నమైంది. ఏ వద్దొద్దు, నాకు ఇక్కడ తినబుద్దే కాదు. నేను నా చేతులతో నేను వండుకుంటూనే తింటా కమ్మగా. ఇక్కడ తింటే అంత కడుపు నచ్చి పాడైతుంది, నాకు పడది. సరే సరే పో, నేను వెళ్తున్నా పిల్లలు. బాయ్. బాయ్ ఆంటీ. మా పిల్లకి చెప్తా మీతో మాట్లాడమని, సరేనా? అక్క, వడియాలు పెట్టుకున్నామంటే ఇప్పుడు ఏడైతే వడియాలు ఆదివారం వరకు చూద్దాంతి. అయ్యో అమ్మ వాళ్ళు పోనేబట్టే ఏం పని ఉంటది ఇప్పుడు? వేరే పని చూసుకోవద్దా ఇక? నేను ఖాళీకి కూర్చుంటే ఏమవుతుంది? పోగాని నువ్వేం పని చేస్తావు నాకు తెలియదా? వెళ్ళండి. రావన్నా రూమ్ దాకా వచ్చి దించన్నా? వెళ్తాం అంకుల్. మరి ఏమో కదులుతాను లేరు, పోండి. అన్ని సెట్ చేసేసుకున్నారా? ఎలా ఉంది రూమ్? చాలా బాగుంది ఆంటీ. బాగుందమ్మా.
మీరిప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు. 4 రోజులైతే మీరు కూడా జాబులు చేస్తారు, ఆఫీస్లకు వెళ్తారు. ఎంత బాగుంటుందో కదా. స్కూల్ లైఫ్ అయిపోతుంది, చదువుకోవడం అయిపోతుంది, రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళడం అయిపోతుంది. తర్వాత మీరు జాబ్ చేస్తారు, సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటారు. ఎంత బాగుంటుంది. మీకు ఇష్టమైన పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకొని ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వచ్చు. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి అనరు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి నాన్న, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా సరే మన హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే ఎన్ని ఉన్నా వేస్టే, తెలుసు కదా. అవునా ఆంటీ, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి మనం ఎప్పుడు. ఏం కాదులే, ఒక్కసారి ట్రై చేద్దాం అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు అస్సలకి వదలబుద్ధి కాదు. తర్వాత ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది. అందుకే ముందు జాగ్రత్తతో ఉండాలి మనం. ఓకేనా? ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి నేను చెప్తున్నాను. చిన్నపిల్లలు ఎప్పుడు పేరెంట్స్ చెప్పింది వినాలి, ఎందుకంటే వాళ్ళ బాగోగులు పేరెంట్సే చూసుకుంటారు కనుక. అవునమ్మా. మీరు పెద్ద ఎర్నింగ్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు నాకు చెప్పే అవసరమే ఉండదు. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ చాలా వచ్చేస్తుంది. అప్పుడు మీది మీరే తెలుసుకోవచ్చు, ఏది మంచి ఏది చెడు అని. అప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మీకేం తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే అమ్మా. సరే, వెళ్దామా అండి? డాడీ, ఏంటి నాన్న, నువ్వు అలా ఉండకు డాడీ. నువ్వు హ్యాపీగా స్మైల్ ఇస్తూ వెళ్ళాలి, లేకపోతే నాకు నీ గురించి దిగులుగా ఉంటుంది. నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అదేం లేదురా, ఫస్ట్ టైం కదా నిన్ను విడిచిపెట్టి ఉండడం. ఇంట్లో అయితే అమ్మ నిన్ను చూసుకునేది. నువ్వు తిన్నావా పడుకున్నావా అని అమ్మని అడిగేవాడిని, ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు కూడా డాడీ, నువ్వు రోజు ప్రశాంతంగా నిద్రపో. నేను బాగా తింటాను, హాయిగా పడుకుంటాను, మంచిగా చదువుకుంటాను. ఐ ప్రామిస్ యూ డాడీ. నేను ఖచ్చితంగా ఐఐటి సీట్ కొడతాను, మీ పేరు నిలబెడతాను. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకుంటాను డాడీ. నేనున్నాను కదా అంకుల్, మీరు వాడి గురించి ఏం భయపడకండి. వాడి అన్ని విషయాలు నేను చూసుకుంటాను. థ్యాంక్స్ రా ఇద్దరికి. నీలాంటి కొడుకుంటే చాలురా. నువ్వు ఏది అచీవ్ చేయకపోయినా సరే ఇలా కాన్ఫిడెన్స్ తో నువ్వు ట్రై చేస్తే చాలురా. దాని రిజల్ట్ ఎలా ఉన్నా మనం పట్టించుకోవద్దు. ఎప్పుడైనా మనం రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చేస్తున్న పని మీద ధ్యాస పెట్టాలి, దృష్టి అంతా ఇక్కడే ఉండాలి. అంతేగాని అక్కడ రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎన్నో లక్షల మంది రాస్తారు బెట, అది మన చేతుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా కొడతానని చెప్తున్నావు చూడు, ఆ వీల్ పవర్ తో చదువుకోవాలి. తర్వాత రిజల్ట్ ఏది వచ్చినా మనం దానికి రెడీగా ఉండి యాక్సెప్ట్ చేయాలి. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. నీకు నీ డాడీ ఉన్నాడు బేటా. మనకి చాలా రూట్స్ ఉంటాయి, ఒకటే రూట్ లో వెళ్ళాలనుకోవడం కూడా అంత కరెక్ట్ ఏం కాదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఆకాష్, అభి, ఇద్దరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ డాడీ. నాకు అర్థమైంది డాడీ నువ్వేం చెప్తున్నావో. మమ్మీ బాయ్ మమ్మీ. నేను లేనని తినకుండా ఉండకు, రోజు తినాలి. బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయకు. చెయ్యను బేటా. నువ్వు ఇక్కడ బాగా తింటూ బాగా చదువుకుంటే నేను కూడా అక్కడ బాగుంటాను, సరేనా? ఆకాష్, కమ్ హియర్. డాడీతో నేను మాట్లాడాను బేటా, వాడిని నేనే చూసుకుంటానని చెప్పాను. డాడీకి నీకు ఇప్పుడు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఓకేనా? ఓకే అంకుల్. డాడీ నీకు ఫోన్ చేయలేదని అస్సలు బాధపడొద్దు. నాకు డాడీ చెప్పాడు అంకుల్, నన్ను అసలు ఫోన్ చేయొద్దన్నాడు. మా మమ్మీ కూడా అంతే. మా మమ్మీ అసలు హాస్టల్కి వెళ్తున్నాను అని చెప్పినా కూడా ఏ రియాక్షన్ లేదు. అదే బేటా, అదే చెప్తున్నాను. నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించకు. మీ డాడీ స్థానంలో నేను ఉండొచ్చా? వద్దు నాన్న, ఏడవద్దు. థ్యాంక్స్ అంకుల్. నాకు ప్రతి విషయంలో మీరు సపోర్ట్ గా ఉంటున్నారు. మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడినో. ఎందుకమ్మా, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అలా ఉన్నారు? ఏమో, ఎప్పుడైనా మెల్లిగా అడిగి తెలుసుకో. ఊరికి దాని గురించే మాట్లాడి బాధ పెట్టకు. ఆకాష్కి మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వు. లేరాలే. అభి, డాడీ, ఇద్దరు వచ్చి నాకు ఫోన్ చేయాలి రోజు ఈవినింగ్. నేను ఇద్దరితో కాసేపు మాట్లాడతాను. ఆకాష్,
నీకేం అనిపించినా ఏం చేయాలనుకున్నా నాతో చెప్పు. నీకు నాతో చెప్పడం ఏదైనా ఇబ్బందిగా ఉంటే నీ ఫ్రెండ్ అభితో చెప్పు, వాడు నాకు చెప్తాడు. నన్ను నీ డాడీనే అనుకో బేటా. అంకుల్, నాకు 10th క్లాస్లో మార్క్స్ అంత బాగా వచ్చాయని అందరూ కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇంట్లో మమ్మీ డాడీ మాత్రం కంగ్రాట్స్ చెప్పలేదు. అసలు నా మార్క్స్ గురించి టాపికే తీయలేరు. మీరు కూడా నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇంకా నువ్వు అది మర్చిపో బేటా. అవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. మైండ్ డిస్టర్బ్ అవుతుంది. తీసేయ్. అవన్నీ మైండ్లో నుంచి తీసేయ్. నీకు నేనున్నాను, ఆంటీ ఉంది, అభి ఉన్నాడు. ఓకే, వీఆర్ టుగెదర్ ఎ ఫ్యామిలీ నౌ. ఓకే, నేను మీతో పాటే ఉంటాను అంకుల్. నేను అస్సలు ఇంటికి వెళ్ళను. సరే బేటా, అలాగే చేద్దాం. నువ్వు ఇంకోసారి దీని గురించి ఆలోచించకు. అబ్బా, గుండె ఎంత భారంగా తయారైందండి. ప్రియా, రిలాక్స్ అవ్వు. నాకు అలాగే ఉంది. ఇట్స్ నాట్ గుడ్. ఏడుపు వస్తే ఏడువు. బాధ సగం తగ్గిపోతుంది. ఏడుస్తున్నావా? ఏమో అండి, దూరంగా వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది బాధ. వద్దొద్దు. ఇప్పటి నుంచి మనం కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి. వాళ్ళు పెద్దయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మన దగ్గరికి ఇలాగే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. మీకు లేదా బాధ? నాకా? నాకు కూడా అలాగే ఉంది. మరి మీరు కూడా ఏడవండి, బాధ తగ్గిపోతుంది. ఏం ఆలోచిస్తున్నావురా? మా మమ్మీ డాడీ గురించా, కారుణ్య గురించా? ఎవరి గురించి కాదు, నీ గురించే ఆలోచిస్తున్నానురా. నా గురించా? నువ్వు అసలు ఇన్ని రోజుల నుంచి నాతో ఎందుకు చెప్పలేదురా? ఏమని? అన్ని నా దగ్గర ఎందుకు దాస్తావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? నేను నీ ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోయావారా? మనం చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు కలుసుకున్నాం, ఎన్నిసార్లు ఎన్ని పనులు చేశాం. కనీసం ఒక్కసారైనా నాకు చెప్పాలనిపించలేదారా? ఫ్రెండ్స్ కి బాధలు షేర్ చేసుకుంటే బాధలు తగ్గిపోతాయరా. నువ్వు అంకుల్ కి చెప్తావని భయమేసిందిరా. మా డాడీ చూసావు కదా, అర్థం చేసుకుంటాడ్రా. మళ్ళీ అంకుల్ వెళ్ళి మా డాడీతో చెప్తే ప్రాణం పోయినా చెప్పడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. ఇంతకు ముందు అంకుల్ చాలా మంచిగా ఉండేవాడు. మధ్యలో ఏం జరిగిందో సడన్ గా ఇలా తయారయ్యాడు. అంతా మా మమ్మీ వాళ్ళేమో. మీ మమ్మీకి మీ డాడీ అంటే ఇష్టం లేదా? ఏమోరా, అసలు నేనంటేనే ఇష్టం లేదు మా మమ్మీకి. మా డాడీ అంటే అంతకన్నా ఇష్టం లేదు. మా డాడీని పెళ్లి చేసుకోవడం వల్లే కదా నేను పుట్టాను. అందుకే నేను కూడా ఇష్టం లేదు. మా మమ్మీ కదరా, మా మమ్మీకి పిల్లలంటే ప్రాణం కదా. అట్లెందుకుంది మీ మమ్మీ? అది నాకేం తెలుసురా, నీకేం చెప్పాలి నేను? ఒకటైతే తెలుసు, మా మమ్మీ ఎప్పుడు ఒక అంకుల్తో క్లోజ్గా ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకుంటుంది కావచ్చు. నేనేమో డాడీకి పుట్టాను కదా, అందుకే నేనంటే ఇష్టం లేదు. అంకుల్కి పుట్టే వాళ్ళంటేనే ఇష్టం కావచ్చు. మరి మీ డాడీ? మా డాడీ కూడా అలాగే ఆలోచిస్తాడు, అలాగే నన్ను తిడతాడు. నేను మా అమ్మకి పుట్టాను కదా, అందుకే మా నాన్నకి నేను నచ్చను. ఇదేందిరా, వాళ్ళిద్దరికి కదా నువ్వు పుట్టింది, ఒకరికొకరికి కాదు కదా. పోనీరా, పోనీరా, నేను ఎప్పుడో విడిచిపెట్టాను. అది నా మైండ్లో పెట్టుకుంటే నేను బ్రతకలేను. ఇంట్లో ఉండొచ్చాను నేను. ఆ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా నీకు? నరకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా? గాల్లో తేలుతున్నట్టుంది. కనీసం వాళ్ళు నీకు బాయ్ కూడా చెప్పలేదారా? నాకు వద్దురా, వాళ్ళొద్దు, వాళ్ళ బాయిలు వద్దు, నాకేమీ వద్దు. అంకుల్ తనని నాన్నలాగా అనుకోమన్నారు కదా, నేను అలాగే అనుకుంటాను. అలా అని నీ ప్లేస్ ని నేను రీప్లేస్ చేయనులే. లేదురా, నాకు కూడా ఎప్పుడు ఒక సిబ్లింగ్ ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు నువ్వు నాకు ఒక బ్రదర్ లాంటి వాడివి. ఇప్పటికైనా నీ బాధలు నాతో షేర్ చేసుకోరా. నాకేం బాధలు లేవురా. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. నీ వీపు పైన దెబ్బలు చూశాను నేను. ఏంటి? మళ్ళీ తప్పుగా అనుకోవద్దు శృతిని. శృతి చెప్పిందిరా నాకు. శృతి చెప్పిందా? తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా. శృతి ఎవరికి చెప్పనందే, అదే అంటున్నాను. తను చెప్పలేదు, నేనే ఫోర్స్ చేసి కనుక్కున్నాను. ఎందుకంటే నాకు నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావో తెలుసుకోవాలని ఉండేరా.
ఇందులో శృతి తప్పేం లేదు. నాకు నీ మీదున్న కన్సర్న్ అంతే. సారీరా, ఈ విషయం గురించి మా మమ్మీకి డాడీకి చెప్పడం తప్పలేదు. ఆంటీ అంకుల్కి చెప్పావా? నువ్వేం భయపడకు, మీ డాడీకి అస్సలు తెలీదు. మా డాడీ స్టాండ్ తీసుకున్నాడంటే అంతే, ఇంకా ఏదో ఒకటి ఆలోచించి సెట్ చేస్తాడు చూడు. అలా అని నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. డాడీ లాగా భావించమని చెప్పాడు కదా. చూడు ఏం చేస్తాడో మా డాడీ. ఏం చేస్తాడురా, చూస్తావు కదా నువ్వే. కారుణ్య, ఏ కారుణ్య, ఇక్కడేం చేస్తున్నావే? ఎందుకు వండుకున్నావు? లే, పోదాం దానాడు. అత్త ఏమో గిక్కడ వన్నది. నడు పోదాం. అత్త లేవే లేవు, పోదాంపా. నేను ఒక్కదాన్ని ఎన్ని రోజులు ఉండాలి? పోదాందా, నేను తీసుకొని పోతా. నేను రాను అత్త. ఎందుకే? నీకు నేను అంటే ఇష్టం లేదా? నడు పోదాం. నడువే పిచ్చిదానా. నేను రాను. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఏం చదువుతావే? పోదాందా నడు. లేదత్త, నేను బాగా చదువుకుంటాను. ఏం అవసరం లేదు, చదువద్దు ఏమద్దు. అక్కడికి పోతే ఏముండయి, పానాడు. నేను రానత్త. నేను వస్తే అవి ఒక్కడే అయిపోతాడు. ఓ పిసదానా, ఈడుంటే కష్టాలు పడతావే. పోదాందన్నాడు. ఈ కష్టాలు పడడు నీతోటి కాదు. నేను కష్టాలు పడలేకనే కదా నేను ఇక్కడ దాకా వచ్చిన. దా, నిన్ను కూడా తీసుకుపోతా. నీ వల్ల కాదే ఈ కష్టాలు పడడు. నేను నిన్ను కష్టాలు పడనియా. పానాడు. నేను రాను. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. నేను రానంటే నేను రాను. సరే మరి, నా తమ్ముడిని తీసుకుపోతా, నువ్వు రాకు. తమ్మున్నా? నాన్నని? ఆ మరి, నువ్వు రాకపోతే నా తమ్ముడిని తీసుకుపోతా. నాన్నని ఎందుకు తీసుకుపోతావు? నేను తీసుకుపోనీయా. ఎట్లా తీసుకుపోనియావో నేను చూస్తా. వద్దు, నాన్నని తీసుకుపోకు. కావాలంటే నన్నే తీసుకుపో. అత్త అత్త వద్దు. నాన్న నాన్న. కారు, నాన్న. ఏ కారుణ్య, ఏ లేవు. వద్దు. ఏ తినే టైం అయింది, నడు. ఏమైందా నీకు? నేను రానని చెప్పే అత్తకు. అత్తనా? ఏ అత్త? ఇక్కడ ఎవరున్నారే? అత్త నన్ను తీసుకుపోవడానికి వచ్చింది. మీ అత్తనా? డాడీ వాళ్ళ అక్క? అవును, ఆమె చచ్చిపోయింది కదా, మెంటల్ దానా. వచ్చింది, వచ్చి నన్ను రమ్మన్నది. నీకు పిసలేసింది. మంచిగా వండుకొని పగటి గలలు అంటున్నావు. మొత్తం హాస్టల్ అంతా చూసొచ్చిన నేను. ఎంత మంచిగా ఉందో చూద్దాందా. తినే టైం అయింది, వాడే నాటి పిలుస్తుంది. నడు, మళ్ళా లేటుగా పోతే ఫుడ్ దొరకది. చెప్పలేదా ఆంటీ? కాదే, నేను రానని చెప్పిన అత్తకి. చెప్పినావు కదా, మంచిది. నడు. నాన్నని తీసుకుపోతా అయితే అంటుంది. ఓ మెంటల్ దానా, కాలాలు ఎందుకు వస్తాయో టీచర్ ఏం చెప్పిందా నీకు? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నావు. అవన్నీ నీ మైండ్ లో తిరుగుతున్నాయి. నడు. నాన్నని తీసుకుపోతాను ఎందుకన్నది? మీ అత్తకు ఆడ పని పాట లేదట, బోరు కొడుతుందట, అందుకే తీసుకుపోతా అన్నది. నడే. అట్లనే అన్నది, ఒక్కదానికి బోరు కొడుతుందని. ఓసే దయ్యపు మొక్కదానా, నిన్ను చూస్తే నాకే భయం అవుతుంది. దయ్యం పట్టింది అవే నీకు? అసలే రాత్రి నీతోటే ఉండాలి నేను. రాత్రికి ఇట్లా కలవరించుకుంటా అత్త అత్త అని ఒరినావనుకో చచ్చిపోతా నేను గుండాగి. దయ్యం లెక్క ఎట్లా చూస్తున్నావే? నన్ను చంపేద్దామని ప్లాన్ ఇష్టమైందే. నేను డాక్టర్ అయితేనే, నన్ను మధ్యలో చంపేయకు. వదిలిందా నీ దయ్యం? మా నాన్నమ్మకి చెప్తానైతే నేను చీపురు పట్టుకొని కొడుతుండే దయ్యం పోయేదాకా. నవ్వకే, నువ్వు నవ్వినా కూడా భయం అవుతుంది. అత్త నవ్వుతా ఉంటే నాకు కూడా భయమైంది. నీ అవ్వ, నువ్వు ఇంకోసారి అత్త అన్నావంటే ఇప్పుడు వచ్చిన కళ నిజమైతుందా అనే? అత్త నిజంగానే వస్తుందా? ఇవో, మీ అత్తని మీ ఇంటికి తీసుకపోతే తీసుకపో. వీడికి రమ్మన్నావంటే మంచి ఉండదు చెప్తున్నా. ఇక్కడికి ఒకవేళ వస్తే నీకు దయ్యం పట్టిందే. ఆ ముందట చెప్పులు చీపుర్లు ఉన్నాయి, వాటితోటి కొడతాగు, దయ్యం వదులుతుంది. చీ లేదు చాలేదు. నువ్వు మాట్లాడుతా ఉంటే నాకు కూడా చీ అనిపిస్తుంది. నడువు తిందాంపా. నేను చూస్తే నవ్వొస్తుంది. నిజంగానే భయపడ్డావా? నీ బొంద, ఎంత భయపడి సచ్చినా అనుకున్నావు? ఈ కలవరిచ్చుడు రాత్రి కలవరిచ్చుంటేనా సచ్చేదాన్ని నేను. ఇప్పుడు భయమైతుందా నాకు? రాత్రి ఏం చేస్తావో ఏమో. వామ్మో, నేను ఇంకో రూమ్ లో ఒక్కదాని వన్నా అయిపోతుండే. ఇప్పుడు నీ పక్కకే వండన్నా, పక్క బెడ్లా.
పక్క బెడ్లో కాదు, మన ఇద్దరం ఒకటే బెడ్లో వందాం. ఇంకా నయమే, ఆయనతో నా పీక విసికి చంపినా చంపుతావు. కళ వచ్చింది అనుకుంటా. నేను అట్లా చేస్తే నన్ను లేపు. నువ్వు పీక విసుకదాకా నేను వెయిట్ చేసి నిన్ను లేపుతా. నాకు తెలుసు నువ్వు ఎట్లా వండవు ఇవాళ. నీకు భయం అవుతుంది. ఏందే నీ టార్చర్ పాడుగాను. మొత్తం తిరిగి వచ్చిన. అటు కిచెన్ సైడ్ పోగానే గుమ వాసన వచ్చింది. సురసుర ఆకలి స్టార్ట్ అయింది. దనదన హాస్టల్ వార్డెన్ దగ్గరికి పోయి అడిగితే లంచ్ టైం అయిందని చెప్పింది. బిరబిర నీ దగ్గర కురికొచ్చిన. ఇద్దరం కలిసి లపలప తిందామని. ఇప్పుడేమో నా గుండె దడదడ కొట్టుకుంటాంది. ఇక తిండి ఎక్కడి నుంచి పోతుంది నాకు? ఇప్పుడే గిన్నె చుక్కలు చూపించుతాను. ఇక మొత్తం ఎన్ని చుక్కలు చూపించుతావే? ఏనాడు అటు దూరం జరుగు. ఏమైనా మీద పడుకుంటా. నేను నీ దగ్గరనే వండుకుంటా. నువ్వెన్నన్నా సరే. ఎప్పుడు ఒకరి దగ్గర వండుకొని ఒకరిని రాసుకొని పూసుకొని తిరిగి అన్నావే. అత్త అని ఆమెను పట్టుకొని ఉండేదానివి. ఆమె పోయింది. ఇప్పుడు నన్ను కూడా అట్లే పట్టుకొని నేను కూడా పోవన్నాను చూస్తాను. ఏందే నవ్వకు, సిగ్గులేందానా. నీది నువ్వు వంట, నాది నేను వంట. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం. తిరిగి దాని లెక్క తయారైతుంది. నేను నీ దగ్గరనే వంట. ఓ మెంటల్ దానా, అట్లా ఎన్నేంలే. ట్యాప్ కుక్కలు కావాలంటే ఏం నుంచి వస్తారు నీకు? ఇప్పుడు నా సీటు వేరే దగ్గర వచ్చింది, నీ సీటు వేరే ఊళ్ళో వచ్చింది అనుకో ఇంటర్ తర్వాత. అప్పుడేవన్నీ పట్టుకుంటావే? అప్పుడు ఇంకొక ఫ్రెండ్ దొరకదానే? దొరుకుతుంది నీకోసం. నువ్వు పట్టుకొని వండడానికి దొరుకుతుంది. ఇవన్నీ అట్లే దాచిపెట్టుకో. ఏంటి అన్ని ఈ పట్టుకొని వండుడు ఇవన్నీ? అభితోటి పెళ్ళి అయినాక అప్పుడు అభిని పట్టుకొని వండుకో మంచిగా. నిన్ను దొబ్బే అన్నాడు ఏమన్నాడు వినిపించిందా? అప్పటిదాకా ఓపిక పట్టు. పిచ్చి మాట్లాడకే. పిచ్చి కాదు, రోజు రాత్రి అట్లనే అభిని తలుచుకొని వండుకో. అభిని పట్టుకొని వండుకున్నట్టు ఊహించుకో. ఇంకొకరు అవసరం రాకుండా చూసుకో. అర్థమైందా? మళ్ళా దగ్గరకు వస్తుంది. దూరం జరుగు. నువ్వెవరిని ఊహించుకుంటావే మరి రోజు? నాకు నీలా నిద్ర పట్టకుండా ఏముండదు. మంచిగా నిద్ర పోతా నేను. మా నాన్నమ్మ చెప్తుంది అందుకే, మంచిగా కడుపు నిండా తినాలి, మంచిగా నిద్ర పోతావని. ఆకలి అవుతుంది దావే. అభి ఏం చేస్తున్నాడే? తింటున్నాడు. దా మనం కూడా తిందాం. నువ్వు బయటకు పోయి అంతా చూసి వచ్చినా కానీ అభి కనిపించిందా? ఓ మెంటల్ దానా, నేను పోయింది బయటకు కాదు, హాస్టల్ మొత్తం తిరిగిన. మనది గర్ల్స్ హాస్టల్, ఇక్కడ ఎవరు ఉండరు. అభిని చూడబుద్ధి అవుతుంది. మళ్ళా నాటకాలు ఆడకు. అసలు నాటకాలు ఆడేదే నువ్వు. పాపం మొన్న వాణ్ణి తిట్టినా. ఏం తిట్టినావే? నీ అవ్వనాన్ని ఇప్పుడు తిననిస్తావానే? ఆయనతో అయిపోకూడతావా? ఆడ ఫుడ్ అయిపోతే మాత్రం మంచిగా ఉంటుంది చెప్తున్నా. తొందర చెప్పు పోదాం. ఇంకోసారి కారుణ్యాన్ని ముట్టుకుంటే చంపుతా అని చెప్పిన. అట్లా ఎందుకు అన్నవే పాపం? మరి పోయి పట్టుకపో. మొన్నట్లెక్క ముద్దు పెట్టుకపో. నేనెక్కడ పెట్టుకున్నాను? అంటావు మళ్ళా పాపం అంటావు. నాకు అభి అట్లా చేస్తే ఇష్టమేనే. నాకు తెలుసు నీ వేషాలన్నీ, కానీ ఇప్పుడే కాదు. అవన్నీ పెళ్ళైనాక ఫ్యూచర్లా. నీకే కాదు, అభి అంటే నాకు కూడా ఇష్టమే. అభి ఏం చేసినా ఇష్టమే. ఏంటిది శృతి? ఏమంటున్నావు? తినకపోతే ఇక్కడనే వాడు చచ్చిపోతా అంటున్నా. హే అక్క అక్క తొక్క అని విలువకు. నన్ను పేరు పెట్టి విలువు. చెల్లె అని పిలిచినా ఓకే. ఏమైంది డైరెక్ట్ లోపలికి వచ్చింది? ఈమె స్వప్న అంటే వాళ్ళ కూతురే. అక్క ఏంది తొక్క? అత్త ఏం చెప్పింది? ఈమెతోటి ఎక్కువ మాట్లాడద్దని చెప్పిందా? ఫస్ట్ టైం కదనే. ఏం ముచ్చట్లు? ఊకే ముచ్చట్లు పెట్టుకుంటేనే కూర్చుంటారా? ఏం నవ్వుతున్నారు కిలకిల? బయట దాకా వినిపిస్తుంది మీ అరుపులు, కేకలు, కిలకిలలు. మేమెక్కడ అరిచాము? మేము అరవలేదు. నాకు తెలుసులే. ఇద్దరు పాటలు పాడుకుంటూ డాన్సులు చేశారు. నాకు సౌండ్లు వినిపించాయి. పాటలు పాడుకుంటూ డాన్స్ చేశామ్మా. పాటలు పాడారు. ఫోన్ కూడా ఉంది మీ దగ్గర. నేను విన్నాను ఫోన్ మాట్లాడుతూ ఉంటే. ఫోనా? నడవండి, వార్డెన్ దగ్గరికి నడవండి. మీ పైన కంప్లైంట్ ఇస్తాను. మీరే కాకుండా పక్క రూమ్ లో ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారా? సౌండ్స్ చేసుకుంటూ, అరుచుకుంటూ. ఏంటి, మీ ఇద్దరికి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అమ్మమ్మో, వాళ్ళని ఇక్కడికి తేయడానికి ట్రై చేస్తున్నారా? ఏంటలా ఇద్దరు దిష్టి బొమ్మలు
ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, ర్యాగింగ్ చేస్తారు. అసలు భయపడకండి, వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు అక్కడికి రమ్మని పిలిచినా కూడా వెళ్ళొద్దు. మీరు ఒక్కసారి వెళ్ళారనుకోండి, భయపడుతున్నారని ఇంకా ఎక్కువ చేస్తారు. నేనైతే అసలు భయపడను. మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి, నేను పక్క రూమ్ లోనే ఉంటాను. ఎవరైనా ర్యాగింగ్ చేయాలని చూసినా కూడా నాతో చెప్పండి. ఈ హాస్టల్ మొత్తంలో నాకే భయపడతారు అందరూ, ఎందుకంటే వాడిన అంకుల్ మా బాబాయే. నేను బాబాయ్కి చెప్తానేమోననుకొని. పదండి, లంచ్ టైం అయింది. ఈ రోజైతే ఇక్కడ తినండి. రేపెళ్ళండి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందాం. బిర్యానీయా? హా, కొత్త కొత్తగా వచ్చారు కదా, అమ్మ మీ గురించి చెప్పింది కాబట్టి మిమ్మల్ని చూసుకుంటాను. రేపన్నా ఎల్లుండన్నా బిర్యానీ ఆర్డర్ పెడతాను. వద్దక్క, మా దగ్గర డబ్బులు లేవు. నిన్ను డబ్బులు ఎవరు అడిగారే? మాకు నువ్వే తినిపిస్తావా? మరి నేనే తినిపిస్తాను. పదండి. ఇది దోస్తులు ఈ రోజు వీడియో. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ ని హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. మరి తర్వాత ఏం జరగబోతోంది